రీసెంట్ గా ఉపాసన గారు ఎగ్ ఫ్రీజింగ్ గురించి చెప్తూ ఇది అమ్మాయిలకు ఒక ఇన్సూరెన్స్ లాంటిదని చెప్పారు. Process is not difficult. People think that it's only for fertility reasons that you should freeze your eggs, but I think you should do it to be secure. It's like an insurance policy. It's like the best insurance a woman can have for herself. అప్పటి నుండి ఇది కంట్రీ అంతా ఒక పెద్ద డిబేటెడ్ టాపిక్ అయింది. మీరు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారా అసలు ఎగ్ ఫ్రీజింగ్ తప్పకుండా చేయించుకోవాలా అని? ఫర్టిలిటీ డాక్టర్ గా ఒక్క లైన్ లో చెప్తాను. ఇది మీ ప్రెగ్నెన్సీని, మీ కెరియర్ ని బ్యాలెన్స్ చేస్తూ మీకు నచ్చిన టైం లైన్ లో మీ ప్లాన్స్ ని డిసైడ్ చేయడానికి యాక్చువల్లీ నిజంగా ఒక పవర్ఫుల్ టూల్. అయితే ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? ఎవరికైతే మెడికల్ డిజార్డర్స్ ఉండి ఇప్పుడు ట్రీట్మెంట్స్ ఏదైనా తీసుకోవాలి అర్జెంట్ గా, అలా తీసుకునేటప్పుడు ఎగ్స్ డ్యామేజ్ అవుతాయి అని తెలిసినప్పుడు అలాంటి వాళ్ళు ముందే ఎగ్స్ ని ఫ్రీజ్ చేసుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం కొంతమందికి కొన్ని అన్అవాయిడబుల్ కండిషన్స్ వల్ల ప్రెగ్నెన్సీని లేదా మ్యారేజ్ ని పోస్ట్పోన్ చేసుకోవాల్సి రావచ్చు. అట్లాంటి సిచ్యువేషన్స్ లో మాత్రమే యూ కెన్ ఈవెన్ అడ్వైజ్ దిస్ ఎగ్ ఫ్రీజింగ్. ఇప్పుడు కొన్ని నిజాలు చెప్తాను. మనం యంగ్ ఏజ్ లో మంచి ఎగ్స్ ఫ్రీజ్ చేసినా కూడా లేట్ ఏజ్ లో అలాంటి ఎగ్స్ మంచి ప్రెగ్నెన్సీని కంపల్సరీ 100% ఇస్తాయన్న గ్యారంటీ లేదు. మరోవర్ ఈ ప్రాసెస్ కి ఖర్చు కూడా ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మన ఏజ్ ఆఫ్ కన్సెప్షన్ 40 తర్వాత మనం కనాలి అనుకున్నప్పుడు మన బాడీ ప్రెగ్నెన్సీని క్యారీ చేసేంత ఫిట్ గా ఉండదు. కెన్ యూ ఇమాజిన్ సంబడి హ్యావింగ్ సో మెనీ మెడికల్ కాంప్లికేషన్స్ ప్రెగ్నెన్సీలో, అండ్ తర్వాత మనం 40 to 50 years అప్పుడు మన చైల్డ్ ఇంకా చిన్నగా ఉన్నప్పుడు ఆర్ వి రియల్లీ ఎంజాయింగ్ ద మదర్హుడ్? అండ్ అట్ ద సేమ్ టైం మనం ఎందుకు మన బేబీస్కి ఇంత స్ట్రెస్ని ఇవ్వాలి? ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోండి, కానీ ప్రాపర్ ఇండికేషన్స్ ఉన్నప్పుడు మీ కెరియర్, మీ ఫైనాన్స్ అన్నీ ఆలోచించి ప్రాపర్గా డాక్టర్తో డిస్కస్ చేసిన తర్వాత, అంతేగాని సెలబ్రిటీస్ చెప్పారనో సోషల్ మీడియా ట్రెండ్స్ని ఫాలో అవడం కోసం మాత్రం కాదు. మీ బాడీ, మీ హెల్త్, మీ డెసిషన్. మీ కెరియర్ని కాలేజ్ ఏజ్ నుండి ప్లాన్ చేయండి. ఇంకా ఈ ఎగ్ ఫ్రీజింగ్ గురించి కన్ఫ్యూషన్స్ ఆర్ డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, ఓపెన్గా డిస్కస్ చేద్దాం.